హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్న హాల్లో ఉంటే ఇక కార్తీక్ జ్యోత్స్న దగ్గరకు వస్తాడు. మేడం గారు మీతో మాట్లాడాలి అని అంటాడు. దేని గురించి అని జ్యోత్స్న అడుగుతుంది. అదే నా భార్య పడిపోవడం గురించి. నా భార్యకు ఎవరో కాలు అడ్డుపెట్టినట్టు అన్నారు. అది మీరేమైనా చూసారా అంటే ఇక జ్యోత్స్న కంగారు పడుతూ, ఏంటి నాకు వేరే పని ఏమీ లేదా? నెత్తి మీద కళ్ళు పెట్టుకుని తిరిగితే అలాగే పడిపోతారు అని జ్యోత్స్న చెబుతుంది. నా భార్యకి కాలు ఎవరో అడ్డు పెట్టారు, అది కానీ మీకు తెలిస్తే చెప్పండి. వాళ్ళకి గట్టిగా చెప్పండి. నా భార్య జోలికి, నా భార్య కడుపులో ఉన్న బిడ్డ జోలికి వస్తే అసలు ఊరుకోను. అప్పుడు ఏం చేస్తానో తెలుసా అంటూ జ్యోత్స్న తల మీద చెయ్యి పెట్టి ఇక్కడే కర్రతో కొడతాను అని చెప్తాడు. ఇక వెంటనే జ్యోత్స్న అయితే దాసును కొట్టింది జ్ఞాపకం చేసుకుంటుంది. ఏంటి, నేను ఆ దాసును కొట్టినట్టే బావ నన్ను కొడతానంటున్నాడు అంటే బావకి దాసును కొట్టింది నేనే అని నిజం తెలిసిపోయిందా? బావకు దీపే ఈ ఇంటి వారసురాలని తెలిసిపోయి ఇలా మాట్లాడుతున్నాడా? నేనైతే చాలా డేంజర్లో ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే బావ నా సంగతి ఇంట్లో అందరికీ చెప్పేస్తాడు. బావకు నిజం తెలిసే ఉంటుంది. దీప ఈ ఇంటి వారసురాలని తెలిసే బావ కావాలని ఇంట్లో డ్రైవర్గా చేరి ఇదంతా చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఆ దాసుని అడిగితే ఎవరికీ తను నిజం చెప్పలేదు అని అంటున్నాడు. కానీ దీపను చూసినా అనుమానంగానే ఉంది. ఒక్కోసారి దీపే ఈ ఇంటి వారసురాలన్నట్లుగా తను ప్రవర్తిస్తుంది. తను అడిగితే తనకేమీ నిజం తెలియదు అని అంటుంది. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు, పిచ్చెక్కిపోతుంది అని జ్యోత్స్న తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది.